భారతదేశంలో చాలా మంది మహిళలు చీరలు కట్టుకుంటారు. శారీలో మన ఆడపడుచులు చాలా సాంప్రదాయంగా కనిపిస్తారు. అందరూ కూడా మహిళలను చీరలో చూడడానికి ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ఈ ట్రెడిషనల్ శారీ డ్రెస్సింగే మహిళల పాలిట మృత్యు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బిఎంజేకేఎస్ రిపోర్ట్స్ అనే పరిశోధన పత్రికలో ప్రచురించబడిన కొత్త అధ్యయనం ప్రకారం శారీ కింద కట్టుకునే లంగా లేదా పెటీకోట్ కారణంగా క్యాన్సర్ రావచ్చు. ముఖ్యంగా లంగా బొందులు గట్టిగా కట్టుకుంటే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అని లేటెస్ట్ స్టడీలో వెల్లడైంది. ఈ రకమైన క్యాన్సర్ను మార్జోలిన్ అల్సర్ అని అంటారు. దీనినే పెటీకోట్ క్యాన్సర్ అని కూడా అంటారు. పెటీకోట్ తాడును నడుముకు టైట్గా కట్టుకుంటే చర్మంపై ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. ఎక్కువ కాలం అలాగే కట్టుకుంటే చర్మం లంగా బొందులకు తగులుతూ ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఈ ఒరిపిడి కారణంగా చర్మం దెబ్బతింటుంది. నడుముకు బిగించే పెటీకోట్స్ కారణంగా పుండ్లు కూడా ఏర్పడతాయి. ఈ పుండ్లు మానకపోతే క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో శారీని రోజు ధరించే మహిళలకు ఈ ప్రమాదం ఎక్కువ. తాజా అధ్యయనం ప్రకారం 2 వృద్ధ మహిళలకు టైట్గా కట్టుకున్న లంగా కారణంగా చర్మ క్యాన్సర్ వచ్చింది. అధ్యయనంలో చెప్పిన ప్రకారం ఒక 70 ఏళ్ల మహిళకు పక్కటెముక దగ్గర పుండు ఏర్పడింది. అది క్యాన్సర్గా మారింది. మరొక 60 ఏళ్ల మహిళ కూడా రోజు చీర కట్టుకునేది. ఆమెకు కూడా పుండు వచ్చి లింఫ్ నోడ్స్కి వ్యాపించింది. అందుకే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్మానికి గాయాలయ్యేలాగా టైట్గా లంగా వస్త్రాన్ని ధరించకూడదు. ఒకవేళ ఏవైనా గాయాలైతే అవి మానేంత వరకు జాగ్రత్త పడాలి. లేదంటే అవే క్యాన్సర్గా పరిణమించవచ్చు. అలానే మహిళలు నడుము భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నడుముకు టైట్గా ఉండే బ్రాండ్స్ దారాలు ఏవి కట్టకూడదు. చాలా సాఫ్ట్గా ఉండే పెటీకోట్స్ ధరించాలి. నడుము భాగంలో చర్మం పొడిగా ఉండేలా చూసుకోవాలి. వీలైనప్పుడు చాలా లూజ్గా ఉండే బట్టలు ధరించడం మంచిది.